మనం యూనిట్ 2లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇంట్రడక్షన్ గురించి మనం నేర్చుకున్నాం. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడుతూ ఏం చెప్పుకున్నాం అంటే అమ్మ, ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది ఒక ఐసీ 741 అనేది ఒక ఐసీ అని, దానికి 8 పిన్స్ ఉంటాయని, ఆ 8 పిన్స్ యొక్క కాన్ఫిగరేషన్ గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే ఏంటి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే ఏంటి, ఇన్వర్టింగ్ టెర్మినల్ వాటి మధ్య ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాటి డిఫరెన్స్ని విఐడి అంటారని, అలాగే అవుట్పుట్ వాల్యూ V0 ఈక్వల్ టు A ఇంటూ విఐడి అని, దాంతోపాటు యాంప్లిఫికేషన్ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఎలా ఉంటుంది, అలాగే దాంతోపాటుగా మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఆపరేషన్ యాంప్లిఫైర్ యొక్క ప్రాపర్టీస్ మాట్లాడడం, సిఎంఆర్ఆర్, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో, స్లీవ్ రేట్, ఇలా అన్ని టాపిక్స్ కూడా మనం ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేసాం. అది ఓన్లీ ఇంట్రడక్షన్. దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అప్లికేషన్స్ మనం డెవలప్ చేయాలి. అందువల్ల దాన్ని మనకి ఈ సెమిస్టర్లో 3rd యూనిట్గా ఉంచారు. యూనిట్ 3 ఏంటంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్. మన అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో 3rd యూనిట్ వచ్చి ఆపరేషన్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్. మనకి ఆపరేషన్ యాంప్లిఫైర్ యొక్క అప్లికేషన్స్ గురించి పూర్తిగా తెలియాలని అంటే ఫస్ట్ మనకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే వినలేదో వాళ్ళందరూ కూడా ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ విని 2nd యూనిట్ పైన పూర్తి అవగాహన కల్పించుకుంటే మనకి ఆపరేషన్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్ అనేవి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఓకేనమ్మా, అయితే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆపరేషన్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్. అయితే మీకు ఆపరేషన్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్ అంటే ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నాం మనం. వీటిని ఎనలాగ్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేస్తారని కూడా అక్కడ మనం మాట్లాడాం. అంటే ఎడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, లేకపోతే డిఫరెన్షియేషన్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ ఇటువంటివి చేయాలని అంటే మనం అప్పుడు యూజ్ చేసేది ఆపరేషనల్ యాంప్లిఫైయర్. మరి ఆపరేషనల్ యాంప్లిఫైర్ని 2 మోడ్స్లో మనం ఆపరేట్ చేస్తాం. ఏంటి ఆ 2 మోడ్స్ అంటే, ఆపరేషనల్ యాంప్లిఫైర్కి 2 ఇన్పుట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం. ఏంటవి? ఒకటి ఇన్వర్టింగ్ ఇన్పుట్, రెండోది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. మరి ఇన్వర్టింగ్ ఇన్పుట్కి సిగ్నల్ ఇచ్చి కనుక మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ని ఆపరేట్ చేస్తే అప్పుడు దాన్ని ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ అని, అలాగే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కి కనుక మనం ఇన్పుట్ ఇచ్చి ఆపరేట్ చేస్తే అప్పుడు దాన్ని నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అని చెప్పేసి అంటాం. ఇలా 2 మోడ్స్లో దీన్ని యూజ్ చేస్తాం. ఒకటి ఇన్వర్టింగ్ మోడ్, రెండవది నాన్ ఇన్వర్టింగ్ మోడ్. మరి అసలు అప్లికేషన్స్ ఏంటి, ఆ అప్లికేషన్స్ని మనం ఎలా నేర్చుకుంటాం ఏంటి అన్నది ఈరోజు క్లాస్. ఓకేనమ్మా? ఓకే, ఆప్ యాంప్ అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఆపరేషన్ యాంప్లిఫైర్ని 2 టైప్స్ కింద వాడతామని చెప్పుకున్నాం కదా మనం. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్. ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్. ఈ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ ఒకటి, దీంతో పాటుగా ఇంకొక ఆప్ యాంప్ ఉందమ్మా, అది నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్. మరలా ఇక్కడ మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ చేసినా, నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ చేసినా మళ్ళీ వీటి నుంచి మళ్ళీ ఒక అప్లికేషన్ అనేది వస్తుందన్నమాట. అప్లికేషన్ ఏంటంటే వోల్టేజ్ ఫాలోవర్. అంటే వోల్టేజ్ ఫాలోవర్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది ఇన్పుట్ వోల్టేజ్ కనుక ఈక్వల్ అయినట్లయితే, అంటే అవుట్పుట్ ఫాలోడ్ బై ఇన్పుట్ అంటాం సింపుల్గా, అంటే V0 ఈక్వల్ టు విఐడి అవ్వాలి. అలా అయితే కనుక దాన్ని ఏమంటారంటే వోల్టేజ్ ఫాలోవర్ అని అంటాం. మనకి వోల్టేజ్ ఫాలోవర్ అన్నది ఇక్కడ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ నుంచి తీస్తాం, అలాగే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ నుంచి కూడా తీసుకుంటాం. అంటే మనకి క్వశ్చన్ అడిగినప్పుడు ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ని ఎక్స్ప్లెయిన్ చేసి వోల్టేజ్ ఫాలోవర్ గురించి చెప్పండి అని అంటే కనుక ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత వోల్టేజ్ ఫాలోవర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ అడిగితే కనుక నాన్ ఇన్వర్టింగ్ మోడ్ చేయాలి. అంటే అక్కడ వోల్టేజ్ ఫాలోవర్ దేని నుండి డెవలప్ చేయమన్నారు అన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి. అంటే ఇన్వర్టింగ్ మోడ్ నుంచి మనకి ఏమొస్తుందమ్మా, వోల్టేజ్ ఫాలోవర్ అన్నది డెవలప్ చేస్తాం. అలాగే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ నుంచి కూడా వోల్టేజ్ ఫాలోవర్ని డెవలప్ చేస్తాం. సింపుల్గా వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏం కాదు, అదేంటమ్మా, అది ఇన్పుట్ ఈక్వల్ టు ఏమవ్వాలి, అవుట్పుట్ అవ్వాలి. ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ అయితే కనుక దాన్ని వోల్టేజ్ ఫాలోవర్ అని అంటాం. ఈరోజు మన క్లాస్ ఏంటంటే ఫస్ట్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ అంటే ఏంటి, దాని నుండి వోల్టేజ్ ఫాలోవర్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం, ఇది ఈరోజు మన టార్గెట్. ఇలా ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ చెప్పిన తర్వాత దీని నుంచి మన అప్లికేషన్స్ని డెవలప్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ ఇన్వర్టింగ్ మోడ్ అంటే ఏంటి, దాని ఆపరేషన్ ఎలా ఉంటుంది, దాని ఫార్ములాని డెరైవ్ చేయడం ఈరోజు మన టార్గెట్. ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్, ఇక్కడ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇన్వర్టింగ్ మోడ్. అంటే
మనం ఇచ్చినటువంటి మనం ఏదైతే సిగ్నల్ ఇస్తామో ఆ సిగ్నల్ని ఆప్ యాంప్ యొక్క ఇన్వర్టింగ్ టెర్మినల్కి మాత్రమే ఇవ్వాలి. అంటే అదర్ టెర్మినల్, అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి నువ్వు సిగ్నల్ ఇస్తున్నావు, మరి మిగిలినటువంటి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని ఏం చేస్తాం అంటే గ్రౌండ్ చేస్తాం. అంటే మన సిగ్నల్ దేనికి ఇవ్వాలమ్మా? ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇవ్వాలి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేయాలి. చూద్దాం ఎలా ఏంటని. ఇది ఆప్ యాంప్, ఇది మైనస్ ఉంటే ఏంటమ్మా అది ఇన్వర్టింగ్ టెర్మినల్, ప్లస్ ఉంటే ఏంటమ్మా అది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది వచ్చేసి అవుట్పుట్. ఇదిగోనమ్మా ఇన్పుట్ టెర్మినల్స్ ఇవి, ఒకటేమో ఇన్వర్టింగ్, రెండవది నాన్ ఇన్వర్టింగ్. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏం చేస్తున్నామమ్మా? గ్రౌండ్ చేస్తున్నాం. మరి ఇన్వర్టింగ్ టెర్మినల్కి సిగ్నల్ ఇస్తున్నాను అంటున్నాను కాబట్టి ఇది మీకు తెలిసిందే కదా, ఆప్ యాంప్కి కామన్ సర్క్యూట్ ఇది. దీనికి ఏముంటుందిరా? ఫీడ్బ్యాక్ రెసిస్టర్. ఇక్కడ ఉండే రెసిస్టర్ని ఫీడ్బ్యాక్ అంటే కూడా ప్రీవియస్గా మనం డిస్కస్ చేసింది. సమ్ ఆఫ్ ది అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ కంబైన్డ్ విత్ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫీడ్బ్యాక్. అంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏదైతే తీసుకున్నా ఫీడ్బ్యాక్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ఎఫ్. అలాగే దీని వెనకాల ఒక రెసిస్టర్ని తీసుకోండి. ఇక్కడ నువ్వు ఇస్తున్నటువంటి సిగ్నల్ ఇది, ఎందుకంటే మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇన్వర్టింగ్ మోడ్కి నేను సిగ్నల్ అనేది ఇచ్చాను. ఓకే, మీకు ఇక్కడ అర్థమయ్యి ఉండాలి. ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కాబట్టి నువ్వు ఈ విధమైన సిగ్నల్ ఎలా ఇస్తే కనుక అక్కడ అవుట్పుట్లో కూడా సేమ్ వస్తుందా అంటే సేమ్ రాదు. ఖచ్చితంగా మనం ఇచ్చిన ఇన్వర్టింగ్ కాబట్టి దాని యొక్క ఫేస్ని చేంజ్ చేసుకుని అది అవుట్పుట్గా జనరేట్ చేస్తాం. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఈ విధంగా ఉంటే అవుట్పుట్ ఎలా 180 degrees ఫేస్ డిఫర్ అయ్యి మనకి ఈ విధంగా అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. ఓకే, దీని గురించి మనకు అంత అవసరం లేదు, కానీ ఇప్పుడు దీని గురించి ఎవరిలో చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఇది V1, ఇది V2. ప్రీవియస్ చాప్టర్లో మనం వర్చువల్ గ్రౌండ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. వర్చువల్ గ్రౌండ్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ది టెర్మినల్ ఈజ్ గ్రౌండెడ్, అంటే ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ కానీ ఇన్వర్టింగ్ కానీ ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నేను ఏం చేస్తున్నానమ్మా? గ్రౌండ్ చేస్తున్నా అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ దీనికి ఇచ్చినటువంటి వోల్టేజ్ V2 = 0. ఎప్పుడైతే గ్రౌండ్ చేసావో దాని వోల్టేజ్ 0 ఎప్పుడైతే సప్లై చేసావో ఆటోమేటిక్గా దాని ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి ఇన్పుట్ కూడా ఏమవుతుందని చెప్పుకున్నావురా? 0 అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ కాన్సెప్ట్ని మనం ఏమన్నా అంటే వర్చువల్ గ్రౌండ్ అని చెప్పేసి అన్నాం. అంటే ఎప్పుడైతే V2 = 0 అయిందో ఇక్కడ V1 = 0. ఈ కాన్సెప్ట్ మనం ఏమన్నాం? వర్చువల్ గ్రౌండ్. దాని ఇమేజినరీ గ్రౌండ్ అని కూడా అక్కడ డిస్కస్ చేసాం మనం. అంటే V2 = 0 అయితే కనుక ఆల్సో V1 = 0. అంటే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏదైనా నువ్వు సిగ్నల్ ఇచ్చావు అనుకుందాం, ఏదో అంటే సపోజ్ ఇన్వర్టింగ్కి ఇవ్వకుండా నాన్ ఇన్వర్టింగ్కి ఇచ్చావు సిగ్నల్ అని అనుకుందాం. అప్పుడు ఎప్పుడైతే ఇన్వర్టింగ్ ఇవ్వకుండా నాన్ ఇన్వర్టింగ్ సిగ్నల్ ఎప్పుడైతే ఇచ్చావో ఈ సిగ్నల్లే మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నువ్వు 0 volts సప్లై చేసినప్పుడు ఇక్కడ నోడ్ పాయింట్ దగ్గర ఏమొచ్చిందమ్మా? 0 volts వచ్చింది కదా, దాన్ని వర్చువల్ గ్రౌండ్ అన్నావు కదా. అలాగే నువ్వు కనుక ఇక్కడ సిగ్నల్ ఇచ్చినట్లయితే అదే సిగ్నల్ ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. ఓకే, అది ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అన్నది నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్లో డిస్కస్ చేద్దాం. మొత్తం మీద ఏంటంటే ఇక్కడ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి దీని వాల్యూ 0 అయినప్పుడు, అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వాల్యూ 0 అయినప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ వాల్యూ కూడా 0. మనం ఆల్రెడీ ప్రీవియస్ డిస్కషన్లో V2 = 0, V1 = 0, దెన్ I2 = 0 అండ్ I1 = 0 అని చెప్పేసి అక్కడ మనం మాట్లాడుతున్నాం. మరి దీని నుంచి మనం ఆ ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఈక్వేషన్ని డిరైవ్ చేయాలి. అది ఎలా డిరైవ్ చేస్తాం ఏంటన్నది చూద్దాం. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ మనం ఏం చేసాం? మా ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం వోల్టేజ్ని అప్లై చేసాం. మరి అప్లై చేసినప్పుడు ఆ వోల్టేజ్ ఏమవుతుంది? ఇలా మూవ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ R1 అనే రెసిస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కరెంట్ని నేను ఏమనుకుంటున్నానంటే I1 అని అనుకుంటున్నాను. మనకి కిర్చాఫ్ ఫస్ట్ లా, KCL కిర్చాఫ్ లాస్లో మనం ఫస్ట్ లా గురించి మనం మాట్లాడదాం. కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. అంటే మీ అండర్స్టాండింగ్ కోసం ఒక జంక్షన్ ఇలా ఉందమ్మా, ఆ జంక్షన్లోకి ఏం చేస్తుంది? కరెంట్స్ ఎంటర్ అవుతుంది. ఇలా లెట్ us take I1, I2, I3. ఇక్కడ నుంచి కరెంట్, ఇక్కడ ఒక కరెంట్ ఎలా బయటకు పోతుంది, ఇలాగే ఇక్కడ నుంచి కూడా కరెంట్ బయటకు పోతుంది. ఇది I4, I5 అని అనుకున్నాను అనుకోరా. సమ్ ఆఫ్ ది కరెంట్స్ అంటే I1, I2, I3 ఓ జంక్షన్ దగ్గరికి వెళ్తుంటే I1 + I2 + I3 సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ది జంక్షన్
ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. ఏమేమి లీవ్ అవుతున్నాయి అక్కడ? I4 I5. అంటే దీని నుంచి నువ్వు ఏం తెలుసుకోవచ్చమ్మా? సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ది జంక్షన్. అంటే ఏదైనా కొంత కరెంటు ఒక జంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి జంక్షన్స్ కనుక ఉన్నట్లయితే అది సెపరేట్ అయిపోతుంది. అంటే మనం ఎంతైతే కరెంట్ ఇచ్చామో ఆ కరెంట్ అవుట్పుట్గా కన్వర్ట్ అయినప్పుడు ఇన్పుట్ ఈక్వల్ టు ఖచ్చితంగా అవుట్పుట్ అవ్వాలి. అదే మనకి కిర్చాఫ్ ఫస్ట్లో తెలియజేస్తుంది. ఓకేనా? మరి సేమ్ రూల్ని మనం ఇక్కడ కూడా అప్లై చేయాలి. మరి ఆ రూల్ని ఎలా అప్లై చేస్తాం ఏంటి అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, I1 అన్న కరెంట్ చూడండమ్మా, ఇక్కడ బ్యాటరీ ఇది మనం ఇచ్చినటువంటి పవర్ సప్లై ఏదైతే సిగ్నల్ ఇచ్చామో అది పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ నుంచి పవర్ సప్లై అనేది ఇలా మూవ్ అయితే ఇలా వస్తుంది. మరి వస్తున్నప్పుడు I1 కరెంట్ ఇక్కడ ఒక జంక్షన్ దగ్గరికి వచ్చింది. ఓకేనమ్మా? మరి జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కరెంట్ అన్నది ఇలాగా పోతుంది, అలాగే ఈ కరెంట్ ఇలాగా పోతుంది. అంటే కొంత కరెంట్ ఈ జంక్షన్ దగ్గరికి వచ్చి అది 2 పార్ట్ల కింద డివైడ్ అయిపోయింది. ఓకేనమ్మా? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ I1 ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ I తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది. లేకపోతే ఇక్కడ I తీసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. ఇది I1 అలా ఉంచేయండి. అంటే I కరెంట్ ఈ జంక్షన్ దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఎలా విడిపోయిందమ్మా? I1 కరెంట్గా ఇలా విడిపోయింది. అలాగే ఇలా పోయేటటువంటి కరెంట్ IF. అంటే I కరెంట్ 2 పార్ట్లుగా సెపరేట్ అయిపోయింది. ఎలా సెపరేట్ అయిపోయింది? ఒకటి I1గా సెపరేట్ అయిపోయింది, రెండోది IFగా సెపరేట్ అయిపోయింది. అంటే బై కిర్చాఫ్ ఫస్ట్ లా ఇక్కడ కనుక నువ్వు ఈ జంక్షన్ దగ్గర కనుక అప్లై చేస్తే అప్పుడు I ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా? I1 ప్లస్ IF. మరి ఇక్కడ ఆల్రెడీ I1 అంటే మనకి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం మనం. I1 ఈక్వల్ టు ఏంట్రా? 0. అప్పుడు I1 ఈక్వల్ టు 0ని కనుక అక్కడ పుట్ చేస్తే I ఈక్వల్ టు ఏమవుతుంది? IF. మరి ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఏంట్రా IF అన్న ఏంటి? కరెంట్ వాల్యూస్. మరి ఈ కరెంట్ వాల్యూస్ అని మనకు అర్థమైంది. బై ఓమ్స్ లా V ఈక్వల్ టు మనకి ఏమని తెలుసురా? IR. V ఈక్వల్ టు ఏమని తెలుసమ్మా? IR. దీని నుంచి I ఈక్వల్ టు ఏమవుతుందిరా? V/R. ఇక్కడ V ఏం డినోట్ చేస్తుందమ్మా? పొటెన్షియల్ డిఫరెన్స్. V ఏం డినోట్ చేస్తుంది? పొటెన్షియల్ డిఫరెన్స్. అక్కడ R అంటే కనుక రెసిస్టెన్స్. ఇక్కడ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, R అంటే కనుక రెసిస్టెన్స్. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? ఎప్పుడు కూడా మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే రెసిస్టర్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో ఆ రెసిస్టర్ దగ్గర ఫింగర్ పెట్టండి ఇలా. ఓకేనమ్మా? ఇప్పుడు ఇలా ఉంచి ఏం చేస్తారంటే దాని రైట్ సైడ్ వోల్టేజ్ ఎంత అయితే ఉందో, లెఫ్ట్ సైడ్ వోల్టేజ్ ఎంత అయితే ఉందో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. ఓకేనమ్మా? ఆ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేయడమే. ఇప్పుడు చూసారనుకోరా, I కరెంట్ని I అన్న చోట నువ్వు మెజర్ చేయి. I ఎక్కడ ఉంది అసలు? ఇదిగో I ఎక్కడ ఉంది. ఓకే, మరి I ఎక్కడ ఉంది కాబట్టి దీనికి లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది? VI. రైట్ సైడ్ ఎంత ఉంది? V0. సారీ, లెఫ్ట్ సైడ్ ఎంత ఉందమ్మా? VI. మరి రైట్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ వోల్టేజ్ అంటే మన ఆల్రెడీ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి V2 ఈక్వల్ టు 0 అయినప్పుడు V1 ఈక్వల్ టు ఎంతమ్మా? 0. అంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది? 0 ఉంది. అంటే నేను రైట్ మైనస్ లెఫ్ట్ తీసుకుంటున్నాను. రైట్ ఎంత? 0 volts. లెఫ్ట్ ఎంతమ్మా? VI. మరి నువ్వు ఎక్కడికి ఏ రెసిస్టర్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నావు? ఇక్కడే కదమ్మా కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నావు. మరి అక్కడ రెసిస్టెన్స్ ఎంత? R1/R1. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్ అంతే. మరి అలాగే IF వాల్యూని కట్టాలి నువ్వు. మరి IF వాల్యూ అక్కడ ఇదిగో IF ఎక్కడ ఉంటుంది? RF దగ్గర ఉంటుంది. మరి ఇక్కడ ఒక ఫింగర్ని ఎలా ఉంచామనుకోరా, దీనికి రైట్ సైడ్ వోల్టేజ్ ఎంత ఉంది, లెఫ్ట్ సైడ్ వోల్టేజ్ ఎంత? రైట్ సైడ్ ఎంత ఉందమ్మా? V0. లెఫ్ట్ సైడ్ ఎంత ఉందా? 0. అంటే దీని నుంచి నేను ఏం చెప్పొచ్చా? V0 మైనస్ 0/RF. అర్థమైందమ్మా? అంటే మనకి ఇక్కడ ఏమొచ్చిందిరా? 0 మైనస్ VI/R1 ఈక్వల్ టు V0 మైనస్ 0/RF అని వచ్చింది. చూద్దాం. ఇప్పుడు దీని నుండి మనకి మైనస్ VI/R1 ఈక్వల్ టు V0/RF కదమ్మా. మనకు కావాల్సింది అవుట్పుట్ రా. అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇప్పుడు? మైనస్ RF/R1 ఇంటూ VI. ఇక్కడ ఒక ఇన్పుట్ అలాగా లేదు కాబట్టి దీన్ని డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇన్పుట్స్ అనేచ్చు VID. ఓకే, ఇప్పుడు V0 ఈక్వల్ టు నీకు ఏమొచ్చిందిరా ఫార్ములా? మైనస్ RF/R1 ఇంటూ VID. వెంటనే ఇక్కడ ఒక డౌట్ రావాలి మనకి, అసలు మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ? మనం చేస్తున్నటువంటి ఆపరేషన్ ఏంటి? ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్.
మరి అక్కడ ఫేస్ అన్నది ఇన్వర్స్ అవుతుంది అని చెప్పడం కోసం మనకి ఇక్కడ మైనస్ అన్నది వచ్చింది. అంటే ఈ మైనస్ నువ్వు ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆప్ యాంప్ చేయడం వల్ల ఈ మైనస్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అంటే అక్కడ మైనస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే నువ్వు తీసుకున్నటువంటి టెర్మినల్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అని మాత్రమే తెలియజేస్తుంది. ఓకే, దాన్ని కూడా పక్కన పెడతాం. మనకి ఆప్ యాంప్కి ఏంటమ్మా స్టాండర్డ్ ఫార్ములా ఫర్ అవుట్పుట్ ఏంట్రా? V0 ఈక్వల్ టు ఏ ఇంటూ విఐడి. V0 ఈక్వల్ ఏంట్రా ఫార్ములా? ఏ ఇంటూ విఐడి. మరి ఈ రెండింటినీ కనుక నువ్వు కంపేర్ చేస్తే చూసారా, V0 దగ్గర V0 ఉంది, విఐడి దగ్గర విఐడి ఉంది, మరి ఏ దగ్గర ఏముంది? -RF/R1. అంటే ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి యాంప్లిఫికేషన్ వాల్యూ వచ్చేసి -RF/R1. ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి యాంప్లిఫికేషన్ వాల్యూ ఎంతమ్మా? -RF/R1. మనం ఇక్కడ వరకు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ కోచింగ్గా కూడా అడుగుతున్నాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనమ్మా, మొత్తం మీద ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి యాంప్లిఫికేషన్ ఆర్ గెయిన్ వాల్యూ ఎంతంటే కనుక -RF/R1. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా నోట్ చేసుకోండి. దీని అప్లికేషన్ ఒకటి ఉంది మనకి, వోల్టేజ్ ఫాలోవర్. మరి వోల్టేజ్ ఫాలోవర్ని దీని నుంచి ఎలా డెవలప్ చేస్తాం అన్నది నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. వోల్టేజ్ ఫాలోవర్ యూజింగ్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్. ఫస్ట్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ రాసే కంటే కూడా వోల్టేజ్ ఫాలోవర్ కూడా డయాగ్రామ్ వేద్దాం. ఎందుకంటే వోల్టేజ్ ఫాలోవర్ మనకి విడిగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి పబ్లిక్ పాయింట్ ఆఫ్ లో అడుగుతున్నారు. కాబట్టి అసలు వోల్టేజ్ ఫాలోవర్ డయాగ్రామ్ అన్నా ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ డయాగ్రామ్ అన్నా ఒకటే. ఫస్ట్ ఆ డయాగ్రామ్ వేద్దాం, అది మనకు క్లియర్గా ఉంటుంది. ఇదే టెర్మినల్ అమ్మా ఇన్వర్టింగ్, ఇదేంటిది నాన్ ఇన్వర్టింగ్, ఇదేంటమ్మా అవుట్పుట్. ఇప్పుడు మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ ద్వారా వోల్టేజ్ ఫాలోవర్ని తయారు చేయాలి. కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏదైతే ఉందో అది గ్రౌండెడ్. ఇది వచ్చేసి ఫీడ్బ్యాక్ రెసిస్టర్. మనం సిగ్నల్ ఇస్తాం కదా, ఆ సిగ్నల్ ఇదిగోండి. ఇన్వర్టింగ్ మోడ్కి ఇచ్చాను నేను సిగ్నల్, ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఇచ్చాను. ఓకే, మనం వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుండి ఇదంతా మనకు తెలిసిందే కదా. V2 ఈక్వల్ టు 0, V1 ఈక్వల్ టు 0, ఇక్కడ వర్చువల్లీ గ్రౌండెడ్, ఇదంతా మనకు తెలిసింది కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ నుంచి మనకి V0 ఈక్వల్ టు ఏమని తెలుసురా? ఏ ఇంటూ విఐడితో కంపేర్ చేస్తాం కదమ్మా అక్కడ. అప్పుడు V0 ఈక్వల్ టు ఏమొచ్చిందిరా? -RF/R1 ఇంటూ విఐడి. మరి అసలు వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏంటి? వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏంట్రా? ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా? అవుట్పుట్ వోల్టేజ్. అంటే విఐడి ఈక్వల్ టు ఏమవ్వాలరా? V0 అవ్వాలి. అవుట్పుట్ ఫాలోవర్డ్ బై ఇన్పుట్ సింపుల్గా. అంటే ఇలా అయితే కనుక దాన్ని ఏమంటాం? వోల్టేజ్ ఫాలోవర్ అని అంటాం. అంటే ఇక్కడ V0 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి? విఐడికి ఈక్వల్ అవ్వాలి. జాగ్రత్తగా గమనించండి. V0 మైనస్ కూడా పక్కన పెట్టండి, ఎందుకంటే మైనస్ అన్నది ఓన్లీ ఏం తెలియజేస్తుందంటే నువ్వు ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తున్నావు మాత్రమే తెలియజేస్తుంది. ఓకే, మైనస్ కూడా పక్కన పెడితే ఇక్కడ V0 ఈక్వల్ టు నాకు విఐడి అవ్వాలి. మరి V0 ఈక్వల్ టు విఐడి అవ్వాలంటే RF/R1 వాల్యూ, ఇక్కడ RF/R1 వాల్యూ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 1కి ఈక్వల్ అవ్వాలి. RF/R1 వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా? 1కి ఈక్వల్ అవ్వాలి. ఇది ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు V0 ఈక్వల్ టు ఏంట్రా? విఐడి. మరి ఇది 1 అవ్వాలంటే RF రెసిస్టెన్స్ ఎంత తీసుకోవాలి, R1 రెసిస్టెన్స్ ఎంత తీసుకోవాలి చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని అంటే RF/R1 చేసినప్పుడు దాని వాల్యూ కనుక 1 రావాలని అంటే ఏం చేయాలి చూడమ్మా? RF ఈక్వల్ టు ఏమవ్వాలరా? R1 అవ్వాలి. ఎప్పుడైతే RF ఈక్వల్ టు R1 అయిందో ఈ రెండు కూడా ఒకదానికొకటి ఏమవుతాయమ్మా? క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఎప్పుడైతే RF ఈక్వల్ టు R1 అయిందో V0 ఈక్వల్ టు ఏమొస్తుందో ఫార్ములా? విఐడి విత్ మైనస్ సైన్. అంటే RF వాల్యూ R1కి ఈక్వల్ అయినప్పుడు V0 ఈక్వల్ టు ఏమొచ్చిందా? మైనస్ విఐడి. మీ అండర్స్టాండింగ్ కోసం RF ఈక్వల్ టు R1 ఈక్వల్ టు R అనుకోండి. ఇప్పుడు R వాల్యూ ఇక్కడ పుట్ చేస్తే కనుక R ఏమవుతారా? క్యాన్సిల్. అంటే నువ్వు ఒక ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ని వోల్టేజ్ ఫాలోవర్గా యూజ్ చేయాలని అంటే నువ్వు తీసుకున్న ఇన్పుట్ రెసిస్టెన్స్ R1
అలాగే తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఆర్ఎఫ్ రెండు కూడా ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. అంటే ఈ రెండు రెసిస్టెన్స్లు ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో అప్పుడు ఒక ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అన్నది వోల్టేజ్ ఫాలోవర్గా యాక్ట్ చేస్తుంది. ఇదమ్మా ఈరోజు కాన్సెప్ట్. ఇక్కడ వరకు పూర్తిగా నేర్చుకుని ఉంటే కనుక మళ్ళీ దీన్ని బేస్ చేసుకుని మనం మరలా నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్, అలాగే దాని నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ నుంచి వోల్టేజ్ ఫాలోవర్ని డిజైన్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వరకు క్లియర్గా నేర్చుకుని నెక్స్ట్ క్లాస్కి మరలా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.